నమస్తే అండి, నేను మీ డాక్టర్ చింతల వెంకట రాకేష్, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, సంజీవని హాస్పిటల్, విజయవాడ. కొత్తగా వచ్చిన ఈ తక్కువ ధరలో వచ్చిన వెయిట్ లాస్ ఇంజెక్షన్ ఎవరు వాడచ్చు? ముఖ్యంగా మనం డిసైడ్ అవ్వాల్సింది మనం దేనికోసం వాడుతున్నాం అనేది. మనం పూర్తిగా వెయిట్ లాస్ కోసమే ట్రై చేస్తున్నాం అన్నప్పుడు మనం వాడేటటువంటి ఇంజెక్షన్ వేరు. లేదు, నాకు షుగర్ కంట్రోల్ అయితే పర్లేదు, నాకు కొంచెం ఒక 3-4 కేజీలు వెయిట్ తగ్గినా పర్లేదు అన్నప్పుడు మనం వాడేటటువంటి మందు వేరు. సో 3-4 కేజీలు అయినా తగ్గినా పర్లేదు, నేను మందు వాడతాను అన్నప్పుడు, నాకు మెయిన్ షుగర్ కంట్రోల్ ఇంపార్టెంట్ అన్నప్పుడు ఇది వాడచ్చు. అట్లనే మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఇంజెక్షన్ వాడేటప్పుడు కొన్ని కాంట్రా ఇండికేషన్స్ ఉంటాయి. ఆ కాంట్రా ఇండికేషన్స్ తెలుసుకోవాలి. సో ప్రతి ఒక్కళ్ళు ఈ మందుకి ఎలిజిబుల్ కాదు. ఏ పర్పస్తో వాడుతున్నాం, మన గోల్ ఏంటి, వెయిట్ లాసా, షుగర్ కంట్రోలా, లేదా షుగర్ కంట్రోల్ ప్లస్ వెయిట్ లాస్ రెండువా, ఏ ఏజ్ గ్రూప్లో వాడుతున్నాం, లివర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, అంతకుముందు ఏ రకమైనటువంటి షుగర్ ట్యాబ్లెట్స్ ఇన్సులిన్ వాడుతున్నాం అనేటటువంటి విషయాలు తెలుసుకొని మనం ఈ ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తాం. యూజువల్గా డయాబెటీస్ పేషెంట్స్కి చాలా అత్యుత్తమంగా పనిచేస్తుంది. వెయిట్ లాస్ కొంతవరకు ఉంటుందన్నమాట. ప్యూర్ వెయిట్ లాస్ కోసం అయితే ఈ ఇంజెక్షన్ నుంచి మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారా లేదా అనేది మనం వెయిట్ని బట్టి ఆధారపడినప్పుడు అది చూసి డిసైడ్ అవ్వాలి. నమస్తే.